హాయ్ అండి, బాగున్నారా? నేను మీ రమాని. ఈరోజు మనం బ్రోకోలీ బంగాళదుంప కర్రీ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. దీని తయారీ విధానం చాలా సింపుల్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేయండి. మీరు కూడా ఒకసారి తయారు చేసి కామెంట్ పెట్టండి. బ్రోకోలీ కర్రీ వండుకుందామండి. బ్రోకోలీ హెల్త్కి చాలా మంచిదండి. బ్రోకోలీ తీసుకుందాం. 2 టమాటాలు, 2 ఆనియన్, ఒక బంగాళదుంప, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఇవన్నీ కట్ చేసుకుందాం. బ్రోకోలీ కూల్ వాటర్లో ముందు క్లీన్ చేసుకొని తర్వాత హాట్ వాటర్లో వేసుకుందాం. బ్రోకోలీ బంగాళదుంప ఇలా కట్ చేసుకున్నాము. కూల్ వాటర్లో క్లీన్ చేసుకొని కొంచెం హాట్ వాటర్లో ఉడికించుకుందాం. బ్రోకోలీ ఉడకడానికే కొంచెం టైం పడుతుంది, అందుకే కొంచెం హాట్ వాటర్లో ఉడికించుకుంటే బాగుంటుంది. స్టవ్ పైన హాట్ వాటర్ పెట్టుకొని దాంట్లో బ్రోకోలీ బంగాళదుంప ముక్కలు వేసుకుందాం. ఇలా ఒక 2 నిమిషాలు బాయిల్ చేసుకుంటే బ్రోకోలీ తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు 1 నిమిషం ఉడికించుకుందాం. బ్రోకోలీ ఉడికిందేమో చూద్దాం. ఇలాగా హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని పోపు వేసుకుందాం. పాన్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్లో పోపు దినుసులు వేసుకుందాం. పోపు దినుసులు కొంచెం జీలకర్ర వేసుకున్నాను. ఇవి కొంచెం వేపుకుందాం. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. 2 రెమ్మల కరివేపాకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. బాదం, జీడిపప్పు, గసగసాలు, జీలకర్ర పేస్ట్ చేసుకున్నాను. కొంచెం కొబ్బరి వేసుకున్నాను. కొబ్బరి వేసి పేస్ట్ చేసుకుంటే ఈ పేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది కర్రీకి. ఉల్లిపాయలు మగ్గినాయేమో చూద్దాం. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకుంటే కారం తక్కువ పడుతుంది. కారం తక్కువగా ఉంటేనే కర్రీ చాలా చూడడానికి బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకుందాం. టమాటా ముక్కలు ఆప్షనల్ అండి, మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇది 1 నిమిషం మూత పెట్టి మగ్గించుకుందాం. 1/2 స్పూను కారం వేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. మనం ఉడికించుకున్న ఆలు ముక్కలు, బ్రోకోలీ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు వీటిని కూడా కొంచెం ఆయిల్లో వేయించుకుందాం. ఇవి కూడా 1 నిమిషం మగ్గించుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయలు, కారం అంతా దీనికి పట్టేటట్టు కలుపుకుందాం. 1 నిమిషం కలుపుకొని చిన్న బిర్యానీ ఆకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. కొంచెం అంత వాటర్ అయితే సరిపోతుంది. ఆల్రెడీ హాఫ్ బాయిల్ అయినాయి కదా. ఒక 2 నిమిషాలు బాయిల్ అవుతే కర్రీ ఉడికిపోతుంది. ఒక 2 నిమిషాల తర్వాత చూద్దాం. ఒకసారి మూత తీసి చూద్దాం. కర్రీ దగ్గర పడుతుంది. ఉడికిపోయిందండి కర్రీ. కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుందాం. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా ఈ విధంగా తయారు చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంతేనండి, కర్రీ రెడీ అయిపోయింది. డిష్ అవుట్ చేసుకుందాం.